మరి ఇశ్రాయేలు యొక్క దేశాన్ని మరి ఓడించినప్పుడు చూస్తున్నాం. అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నదానిని పట్టుకొచ్చినట్టుగా చెరపుచ్చుకొని తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా నయమాను ఘనుడుగా కలిగి ఉన్న, దయ కలిగిన, ఏమి కలిగి ఉన్నా కానీ ఆయన ఎంత బలం కలిగిన వ్యక్తి అయినా కానీ ఏమై కలిగి ఉన్నదంటే కుష్ఠరోగి. యుద్ధ వీరుడైనా కావచ్చు, మంచి పదవులు కలిగిన వ్యక్తి కావచ్చు, కానీ ఏమై కలిగి ఉన్నాడంటే కుష్ఠరోగి. మనం లోకంలో మనం చూస్తున్నాం.